చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు మండలం ఎస్ఎస్ కొండలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల సమీపంలో గంజాయి మత్తులో ఉన్న యువకులు హల్చల్ సృష్టించారు. పాఠశాల విద్యార్థులతో అసభ్యకరంగా ప్రవర్తించడంతో స్థానికులు వారిని ప్రశ్నించిన వ్యక్తిపై గంజాయి బ్యాచ్ దాడికి పాల్పడింది. దీంతో ఆగ్రహించిన గ్రామస్తులు యువకులను పట్టుకుని దేహశుద్ధి చేసి గంజాయి బ్యాచ్ ను అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తూ రోడ్డుపై ధర్నా నిర్వహించారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని ఐదుగురిని అదుపులోకి తీసుకోగా మరో వ్యక్తి పరారులో ఉన్నట్లు తేలింది. చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు మండలం ఎస్ఎస్ కొండల్లో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల సమీపంలో గంజాయి మత్తులో ఉన్న యువకులు హల్చల్ సృష్టించారు. పాఠశాల విద్యార్థులతో అసభ్యకరంగా ప్రవర్తించడంతో స్థానికులు వారిని ప్రశ్నించిన వ్యక్తిపై గంజాయి బ్యాచ్ దాడికి పాల్పడింది. దీంతో ఆగ్రహించిన గ్రామస్తులు యువకులను పట్టుకుని దేహశుద్ధి చేశారు. గంజాయి బ్యాచ్ ను కూడా అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తూ రోడ్డుపై ధర్నా నిర్వహించారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని ఐదుగురిని అదుపులోకి తీసుకోగా మరో వ్యక్తి పరాల్లో ఉన్నట్లు తేలింది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రెడ్డయ్య అందిస్తారు. రెడ్డయ్య చెప్పండి. చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు మండలంలో యువకులు హల్చల్ చేశారు. అయితే ఈ ఎందుకు చేశారనే దానిపైన కూడా గంజాయి బ్యాచ్ చేసి జిల్లా ఉన్నత పరిషత్ పాఠశాల సమీపంలో ఈ గంజాయి మత్తులో ఉన్న యువకులు పాఠశాలలో విద్యార్థులతో అసభ్యకరంగా ప్రవర్తించి గంజాయి బ్యాచ్ ఒక యువకుడు గంజాయి బ్యాచ్ పరిశీలించగా అతనిపై కూడా దాడి చేసి గ్రామస్తులందరూ ఆగ్రహించి వాళ్లకు దేహశుద్ధి చేసి వాళ్ళని పట్టుకుని పోలీసులు కూడా అప్పచెప్పారు. అయితే ఈ గంజాయి బ్యాచ్ కు ఈ గంజాయి ఎక్కడి నుంచి సరఫరా అవుతున్నది, ఏ విధంగా ఉన్న దానిపై కూడా పోలీసులు ఆరా తీస్తున్నారు. ఈ వీరికి ఏ విధమైన ఎక్కడి నుంచి వస్తుంది గంజాయికి వెనకలు ఎవరెవరు ఉన్నారో దానిపైన కూడా పోలీసులు పట్టుకున్న వారిని విచారిస్తున్నారు. అయితే ఈ విధంగా స్కూల్ పిల్లలు కానీ బయట ఉన్న ఒంటరి మహిళలు కానీ ఈ విధంగా పోతూ ఉంటే వారిపై కూడా దాడికి ప్రయత్నిస్తూ ఉన్నారని గతంలో కూడా కొన్ని ఉన్నాయి. అయితే ఈ గంజాయి వీరికి ఎక్కడి నుంచి వస్తుంది, ఏ విధంగా వీళ్ళకి సరఫరా అవుతున్న దానిపై కూడా పోలీసులు ఆరా తీస్తున్నారు. అయితే రెడ్డయ్య చెప్పండి, గంజాయి బ్యాచ్ మీదే ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకున్నారు? అయితే ఈ గంజాయి బ్యాచ్ కు సంబంధించిన వారిపై పోలీసులు అయితే నిఘా ఉంచినట్లు కూడా సమాచారం ఉంది. ఈ నిఘా ఉంచి ఈ గంజాయి బ్యాచ్ కి ఎవరు ఎక్కడి నుంచి సరఫరా చేస్తున్న దానిపై కూడా ఇప్పుడు పట్టుకున్నటువంటి వారిని కూడా వద్ద నుంచి సమాచారం తీసుకొని వారికి ఎటువంటి ఆధారాలు ఉన్నాయని దానిపై కూడా పోలీసులు విచారణ చేపట్టారు. ఓకే, థ్యాంక్ యూ రెడ్డయ్య.